ఏపీ తెలంగాణ పల్లె పట్నం ఊరు వాడ అంతటా ఇప్పుడు ఒకటే ట్రెండింగ్. అదే పుష్ప 2 మూవీలోని రప్పా రప్పా డైలాగ్. ఈడా ఆడా అన్న తేడా లేదు, అంతటా ఇదే డైలాగ్ను వాడేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్ ఇప్పుడు తెగ ఊపేస్తోంది, ట్రెండింగ్లో కొనసాగుతోంది. యూత్ నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అందరూ ఈ డైలాగ్ను పేల్చేస్తున్నారు. అది గొడవైనా రాజకీయమైన ఇష్యూ ఏదైనా సరే రప్పా రప్పా అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. పొలిటికల్ లీడర్లైతే ఈ డైలాగ్తో ఇష్యూని మరింత హీట్ పెంచేస్తున్నారు. మొన్న ఈ మధ్య తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ అవార్డుల వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోనే రప్పా రప్పా డైలాగ్ చెప్పారు అల్లు అర్జున్. సినిమా నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే. నెల 19న ఏపీ మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా పల్నాడులో పర్యటించారు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీని ఓదార్చారు. అయితే జగన్ రాక సందర్భంగా పల్నాడులో వైసీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం చెప్తూ పుష్ప 2 మూవీలోని రప్పా రప్పా డైలాగ్తో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, పవర్లోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రప్పా రప్పా బ్యానర్లు వివాదంగా మారడంతో జగన్ కూడా స్పందించారు. రిపోర్టర్లతోనే పుష్ప 2 మూవీలోని రప్పా రప్పా డైలాగ్ను చెప్పించి దానికి ఆన్సర్ ఇచ్చారు. గడ్డం ఇటన్నా అటన్నా తప్పేనంటూ యాక్షన్తో చూపించారు జగన్. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా మళ్ళీ పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప్పా రప్ప రప్పా రప్ప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. రప్పా రప్పా ఏపీకే పరిమితం కాలేదు, తెలంగాణను తాకింది. రప్పా రప్పా రాజకీయం తెలంగాణలో హీట్ రాజేస్తోంది. ఈ డైలాగ్ను బీఆర్ఎస్ పాలిటిక్స్లో మిక్స్ చేసింది. రప్పా రప్పా పేరుతో ఫ్లెక్సీలు వేస్తోంది. సిద్దిపేటలో జరిగిన రైతు ధర్నాతో పాటు సూర్యాపేటలోనూ రప్పా రప్పా పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక నిన్న సంగారెడ్డిలోనూ ఇలాంటి ఫ్లెక్సీలే ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. నిన్న సంగారెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా జరిగింది. ఈ ధర్నాకు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వెల్కమ్ చెబుతూ రప్పా రప్పా పోస్టర్ ప్రత్యక్షమైంది. 2028లో హరీష్ 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు ప్లకార్డులు ఏర్పాటు చేశారు. ఇక సూర్యాపేటలోనూ రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలిశాయి. 2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ సాగుతున్నటువంటి పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు సూర్యాపేటను తాకాయి. జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ అంటూ బీఆర్ఎస్ నేతలు వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సూర్యాపేట వాసులను ఆకర్షిస్తున్నాయి, ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్న చర్చ సాగుతోంది. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
బీఆర్ఎస్ రప్పారప్పా ఫ్లెక్సీలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. సినిమా డైలాగులు చెబితే రాజకీయాలు నడవవన్నారు. రాజుల కాలంలో రప్పారప్పా రాజకీయాలు నడిచాయని, ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం అన్నారు. ఇలాంటి మాటలతోనే బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్తే రాజకీయాలు నడుస్తాయని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్ని ఈ రప్ప మాటలతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల్ని పక్కన పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు రాజరిక పరిపాలన చేశారు. రాజుల కాలంలో ఈ రప్ప ఆడిస్తామనేది ఉంటుంది. రప్ప ఆడిస్తామని సినిమా డైలాగులు చెప్తే భయపడటానికి కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. ఇక బీఆర్ఎస్ రప్పారప్పా ఫ్లెక్సీలపై మంత్రి పొంగులేటి కూడా స్పందించారు. ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఏం కష్టం వచ్చిందని రప్పారప్పా అని అంటున్నారని పొంగులేటి అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమంటూ పొంగులేటి హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లేకార్డులు పెట్టుకొని రప్పట ఏంటి రప్ప దేనికి రప్ప ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్పండి టింగ్ డబ్బులు పడుతున్నందుక రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లేకార్డులు పెట్టుకొని రప్పట ఏంటి రప్ప దేనికి రప్ప ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్పండి టింగ్ డబ్బులు పడుతున్నందుక రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు.